చేస్తారు సార్? మేము చదువుకోవద్దా? మా పిల్లలు చదువుకోవద్దా? పై స్థాయికి రావద్దా సార్ మేము? శ్రీ చైతన్య, నలంద లాంటి దాంట్లో పిల్లల్ని యాంత్రికంగా తయారు చేస్తున్నారు. జనాభా ప్రతిపాదికన బెల్ట్ షాపులు మాత్రం బరాబరిగా మేము పెడతాం అంటున్నారు. అంత ఇంట్రెస్ట్ గా మరి స్కూళ్లను ఓపెన్ చేసి సో బడులు మూసివేతకు ఒక బాల కార్మిక వ్యవస్థను మళ్ళీ మీరు తిరిగి రాయిస్తున్నట్టే ఉంది. పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం లేకపోతే మీ సంక్షేమ పథకాలు వేస్ట్ అని చెప్పి గరీబుల పిల్లలకు చదువుకోవాలన్న ఆలోచనలు ఉంటాయి, కానీ మీరు ఇప్పుడు ఆ బళ్ళు తీసి పక్కన పెట్టకండి సార్ ప్లీజ్. గవర్నమెంట్ స్కూల్లే కావాలి. గవర్నమెంట్ స్కూల్లో విద్య నాణ్యమైన విద్య మాకు దొరుకుతుందని మా నమ్మకం ఉన్నది. మాకు హాఫ్ డే స్కూల్ అయినా సరే మేము ఆ టీచర్ చెప్పే 2 అక్షరాలైనా మేము చదివి మా పిల్లలు చదువుకుంటున్నారు. మా పిల్లలు మంచిగా అభివృద్ధిలకు పొందుతున్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ విద్యనే కావాలి, ప్రైవేట్ విద్యలు వద్దు సార్. మాకు గవర్నమెంట్ విద్యనే ముద్దు. మా పిల్లలందరికీ, ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ మా గవర్నమెంట్ స్కూల్సే కావాలి. మాకు చుట్టుముట్టు ఉన్న అందుబాటులోనే మాకు స్కూల్స్ ఉండాలి అని కోరుకుంటున్నాం సార్. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, గణితం చదివితే లెక్కలు తెలుస్తాయి, సమాజాన్ని చదివితే జీవితం తెలుస్తుంది. అట్లాగే మన ప్రణాళిక చదివితే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా రూపొందించాలని తెలుస్తుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మన ప్రభుత్వ రంగాల నుంచి, తల్లుల సంఘాల నుంచి, పెద్దల నుంచి అందరినీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి ఈ 27,000 స్కూళ్ళు మూసివేసే ప్రణాళికను వెనక్కి తీసుకోవాలని మేము తల్లుల సంఘం నుంచి కోరుతున్నామండి. గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేయండి సార్. బాగు చేయడం వల్ల మనకు బీద వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. బీద వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో పోతే వాళ్ళు సంపాదించేది 20,000, అందులో 50,000 కట్టాలంటే వాళ్ళు ఎక్కడి నుండి కడతారు? ఏం చేస్తారు సార్ వాళ్ళు? మీరు కొద్దిగా దయచేసి మా విజ్ఞప్తిని ఇక్కడ నుండి తెలియజేస్తున్నాము మేము. మాకు మంచి బడులు కట్టించండి సార్, ప్రభుత్వ బడులు. టీచర్స్ లేరు, ఇంకా సరిపోయిన అవేరెంజెస్ కూడా లేరు, మరి శుభ్రంగా లేదు. అన్ని చూసే మేము మాట్లాడుతున్నాం సార్. గత కొన్ని సంవత్సరాల నుండి మేము తిరగడం జరుగుతుంది. తిరిగి చెప్తున్నాం సార్. మేము ప్రభుత్వ బడులను ఎక్కువ చేయాలని మేము కోరుచున్నాం సార్. మౌలిక వసతులు కల్పించాలి, నాణ్యమైన విద్యను అందించాలి. ఆడపిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది సార్, ఇబ్బందిగా ఉంటుంది బాత్రూమ్కి వెళ్ళాలంటే. చూడండి సార్, ఇంతకు ముందు కూడా మేము దీని ద్వారానే మేము తెలియజేసినాం, ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాం సార్. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా సార్లు మేము పెట్టడం జరిగింది. లేకపోతే మీరు చేయను అని చెప్తే మేము ఏం చేయాలో మాకు కూడా తెలుసు సార్. ఏ రకంగా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏ రకంగా ఉండాలి మేము కూడా చేయగలుగుతాం సార్. ఉద్యమాలు చేయగలుగుతాం, అన్ని చేయగలుగుతాం. తల్లులు అంటే ఉట్టి తల్లులే కాదు సార్. తల్లులకు పిల్లల గురించి ఏం చేయాలన్నా, ఎక్కడికి పోవాలన్నా చేయగలుగుతాం సార్. మా పిల్లలకు అన్ని సదుపాయాలు ఉంటే మేము ఇక్కడి వరకు రాముగా సార్. ప్రైవేట్ స్కూళ్ళల్లో చేయించాలంటే కష్టంగా ఉంది సార్. అంతంత ఫీజులు బడన్ అయిపోతుంది సార్. మాకు గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేయాలి, మంచిగా కన్స్ట్రక్షన్ చేపియాలి, మంచిగా ఇది చేయాలి సార్. ప్రభుత్వ బడులకు పంపుదామంటే ఇప్పుడు 4,000 స్కూళ్ళకి వాటిని కుదిస్తామని 27 స్కూళ్ళు ఎక్కడ, 4,000 ఎక్కడ? మరి పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక పెద్ద సమస్య అండి. ఆ సమస్యని మనం అందరం ముందుకు తీసుకెళ్లి సార్ గారిని దాని గురించి మాట్లాడాలి అని కోరుకుంటున్నామండి. బడులను అసలు మూసేయద్దు, ఉన్న స్కూళ్ళని సవరించండి అని మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాము. స్కూళ్ళని పెంచండి అని కూడా అభ్యర్థన పెడుతూ ఉన్నాము. కానీ సార్ మాత్రం అలా ఎందుకు చెప్పారో మాకు తెలీదు. దాని గురించి మరి స్కూళ్ళని మూసేయకుండా వాటి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అధికారులను పంపించి అసలు అక్కడ ఏం మౌలిక వసతులు ఉన్నాయి, అసలు స్కూల్ బిల్డింగ్ అనేది ఎలా ఉంది, క్లాస్ రూమ్లు సరిపడా ఉన్నాయా లేదా అని చెక్ చేయించి వాటి గురించి డెవలప్మెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నామండి. ఇదే మేము చేసే ఒక డిమాండ్ అనుకోండి, లేదా భిన్నత అనుకోండి. స్కూళ్ళు మూసేయొద్దు, ఉన్న ప్రభుత్వ బడులను డెవలప్ చేయాలి. ఈ 27 స్కూళ్ళు తీసేసి 4,000 స్కూళ్ళల్లో మీరు కూడా చదువుకురు, మేము కూడా చదువుకున్నాం. ఆ ఇబ్బందులు ఏందో మీరు పడి ఒక స్టేజ్ పోయారు, మేము ఇక్కడనే ఉన్నాం. అది ఎవరిది వాళ్ళకే సార్. కాకపోతే ఒక విన్నప్తి అనుకో, ఆజ్ఞ అనుకో, తల్లి పోరాటం ఇది. ఒక తల్లి 9 నెలలు కానీ ఒక బిడ్డను ఎలా పెంచుతుందో దానికన్నా ఎక్కువ పోరాటం మన పిల్లలు, నీ పిల్లలు కాదు, మేము కూడా నీ పిల్లలమే అనుకో, అందరం పిల్లలమే. పిల్లల గురించే పోరాడుతున్నాం సార్. మీరు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా,
ఈ స్కూల్లో ఏవి 27 స్కూళ్ళు ఉన్నాయి అంటారు కానీ 4000 స్కూళ్ళు మీరు ఎక్కడ తెరుస్తారు? ఎక్కడ? అందులో ఉన్న ఈ స్కూళ్ళలోనే ఇబ్బందులు ఉన్నాయి, ఏ వసతులు లేవు, కరెక్ట్గా లేవు. ఇప్పుడు మాట్లాడి అందరు చెప్పిర్రు, నేను కూడా చెప్తున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళా కూడా ఎక్కడికైనా పోరాడతాం సార్. ఒక తల్లి పోరాటం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా వెళ్తుంది సార్. మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ స్కూల్లో ఏవి ముయ్యకండి, ఉన్న ఈ స్కూల్లోనే బాగు చేయండి. అక్కడ ఒక్కసారి మీరు ఒక్కొక్క మండలానికి వెళ్ళండి. ఏదో హైదరాబాద్ నుండి జిల్లాకి వెళ్ళకండి సార్, మండలాలకు వెళ్ళండి. ఆ మండలాల్లోనే ఈ స్కూళ్ళకి వెళ్తే అక్కడ నుండి మీరు గ్రామాలకు వెళ్తారు సార్. కాకపోతే మండల్ కూడా మా తల్లుల సంఘాన్ని పిలిచి మీటింగ్ పెట్టి అక్కడ చర్చ కూడా చేయండి. అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుస్తాయి సార్. దయచేసి నా విన్నపం ఇది. మా బస్తీలో ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, కానీ నాణ్యమైన విద్య లేదు. కానీ తల్లులు మాత్రం చాలా కష్టపడి సంపాదించి మొత్తం ప్రైవేట్ స్కూళ్ళని ధారపోస్తారు. అయినా ఈ కొంచెం కూడా చదువు నాణ్యతగా లేదు. ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడిప్పుడే తల్లుల సంఘం పెట్టి ప్రశ్నించి అడిగి టీచర్లు ఉన్నారా లేదనేసి తల్లులమందరం పోయి ప్రశ్నించి చూస్తే కొంచెం ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయి. ఆ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడుతున్నాయి. సరే మా పిల్లలకు ఒక మంచి రోజులు వచ్చినాయి, కొంచెం మంచిగా చదువుకుంటారు కానీ మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ మొత్తం తీసేస్తా అంటారు. మరి మంచిగా చదివే పిల్లలు ఎక్కడ వెళ్ళాలి సార్? ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న స్కూళ్ళన్నీ తీస్తే మంచిగా చదువుకునే పిల్లలు, గరీబుల పిల్లలు ఎక్కడ వెళ్ళాలి? ప్రైవేట్ స్కూళ్ళల్లో లేకపోయినా సొమ్ములు, ఎగ్జామ్స్ వస్తే సొమ్ములు గుతపెట్టి మరి తల్లులు కడతారు. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి. మేము మట్టి పని చేస్తున్నాం కానీ మా పిల్లలు చేయొద్దు అని రాత్రింబవేళ కష్టపడి చదువు కోసమే అయినా అంత ధారపోసి కష్టపడి పెట్టిన పిల్లలకు వాళ్ళ పేరు కూడా రాదు. అది స్వయంగా మా ఏరియాలో జరిగింది. మేము తల్లుల సంఘం నుంచి ఎగ్జామ్ పెడితే. సో నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి సార్ గారు, మీరు స్కూల్ తీసే పని పక్కన పెట్టి స్కూళ్ళను అభివృద్ధి చేసే పనిలో ఉంటే చాలా బాగుంటది. ఎందుకంటే నిజంగా చాలా మట్టి పనికి పోయి ఆ పనికి పోయి మొత్తం వెళ్ళని పిల్లలు గవర్నమెంట్ స్కూల్కే పోతారు. సో కొద్ది గొప్ప చదివించే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో వేస్తారు. కానీ కొద్ది గొప్ప చదువుకునే పిల్లలు కూడా చాలా పెద్ద కావచ్చు, అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా కావచ్చు, చెప్పలేం. గరీబుల పిల్లలకు చదువుకోవాలన్న ఆలోచనలు ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు ఆ బళ్ళు తీసి పక్కన పెట్టకండి సార్ ప్లీజ్. మా తల్లుల సంఘం నుంచి డిమాండ్ అనుకోండి, ఒక ప్రార్థన ఏదైనా అనుకోండి, ఒక వినతి అనుకోండి. కానీ స్కూల్ మాత్రం గవర్నమెంట్ స్కూల్ మాత్రం తీయకండి సార్. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. కొద్ది గొప్ప చదువు మాకొచ్చు, మా పిల్లలు బాగుండాలని మేము ఇప్పుడు పోరాడుతున్నాం. గవర్నమెంట్ స్కూల్లో పోదామని పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా అందులో కరెక్ట్ గా అవైలబుల్ ఉండదు, అయినా కూడా చదువుకుందామని ఉంటది పిల్లలకి. సో మీరు అలాంటి పిల్లలకు చదువు దూరం చేస్తారు. ప్లీజ్ సార్ ప్లీజ్, మా యొక్క విన్నతిని మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ. పౌరుని హక్కు విద్య, ఆ విద్య మైనస్ అయిపోవడం మనకే పేరు ప్రతిష్టలు గాంచిన రేవంత్ రెడ్డి గారు, మీరు విద్య గురించి ఆలోచించకపోతే వేస్ట్. ప్రతి ఒక్కటి కావాలంటున్నారు, బస్సెస్ ఫ్రీ ఇస్తున్నారు, అన్ని మీ తోచిన విధంగా మీరు ఫ్రీ చేయడం బాగానే ఉంది. విద్య దగ్గరకు వచ్చేసరికి మీరు మైనస్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ తల్లుల సంఘాలు ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నాయి పిల్లల భవిష్యత్తు గురించి. మనం బాగుంటే కాదు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మన ఆలోచన. మీరు ఏమన్నా చేసి విద్యని మాత్రం ఒక పట్టుందారి పట్టద్దు, ఇంకా పెంచండి, టీచర్స్ ని భర్తీ చేయండి. ఇదొక విజ్ఞప్తి సార్ నాది. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళారు సార్. అట్లా లేని పిల్లలు చదువుకోకుండా రోడ్ల మీద పోతే వాళ్ళు తాగుడుకు, గంజాయికి, దొంగలు, లంగలు ఇవన్నీ తయారవుతారు సార్. ఉన్న స్కూళ్ళని ఎందుకు పని చేస్తారు సార్? మేము చదువుకోవద్దా? మా పిల్లలు చదువుకోవద్దా? పై స్థాయికి రావద్దా సార్ మేము? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు చదువుల మీద పిల్లల మీద శ్రద్ధ పెట్టట్లేదా? పెడదాం అనుకుంటే స్కూల్ ఓపెన్ కాగానే మంచిగా సున్నం వేసి క్లీన్ గా పెట్టి టీచర్స్ అందరినీ పెడితే ఎందుకు రాదు సార్? గవర్నమెంట్ స్కూళ్ళకు ఎందుకు పిల్లలు తక్కువ అవుతున్నారు? స్కూళ్ళల్లో ఆయమ్మ సరిగా ఉండదు, బాత్రూమ్ సరిగా ఉండదు, ఎందుకు ఇలా చేస్తున్నారు? మేమంటే అంత ఇంట్రెస్ట్ లేదా? మా ఓట్లు కావాలని మేము, మా పిల్లలు వద్దా? మేము వద్దా? మా దగ్గర రాకండి ఓట్లకు. మీరు ఎందుకు వస్తున్నారు? అందరికీ కావాలి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ కావాలా మేము. కానీ మా పిల్లలు అవసరం లేదు, మా ప్రభుత్వ స్కూల్స్ వద్దు, కానీ పన్నులు కావాలి. వాళ్ళు గంజాయి తాగినా పర్లేదు, అందరు తెలుసు గంజాయి తాగుతారని, కానీ గంజాయి ఊర్ల దాకా వస్తుంది, ఇంటి దాకా వస్తుంది. అది ఎట్లా వస్తుంది సార్? అవన్నీ కంట్రోల్ చేసి ఫస్ట్ మాకు గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్
జనాభా ప్రతిపాదకన పాఠశాలలు నిర్మిస్తాము, పేదవాడికి ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తాము అనేది ప్రభుత్వము టంకపదంగా చెప్పడం వరకే ఉంది. అంతవరకే గాని అది అమలు చేయడం లేదు. జనాభా ప్రతిపాదికన బెల్ట్ షాపులు మాత్రం బరాబరుగా మేము పెడతాం అంటున్నారు. అంత ఇంట్రెస్ట్ గా మరి స్కూళ్లను ఓపెన్ చేసి పేదవాడికి అందుబాటులో ఉండేటటువంటి విద్యను మీరు పేదవాడికి కరెక్ట్ గా అందించాలి అని అంటే దాంట్లో కరెక్ట్ అయినటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రి కరెక్ట్ గా స్కూల్లో టీచర్స్ ఉన్నారా, అందులో బాత్రూమ్స్ సరిగా ఉన్నాయా, ఆట స్థలం ఉందా, అన్ని ఉన్నాయా లేదా అని చూసిన తర్వాతనే పంపిస్తారు పిల్లలను. మరి వాళ్ళు కష్టం చేసిందంతా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇందులో సరిగా లేదు, టీచర్స్ లేరు, ఒక టీచరు ఇద్దరు టీచర్లు ఉండి ఇంతమందికి ఎక్కడ చెప్తారు అని చెప్పేసి అట్లా ఉంది. ఒక స్కూల్లో టీచర్ ఉంటే పిల్లలు ఉండట్లేదు, పిల్లలు ఉంటే టీచర్లు ఉండట్లేదు. ప్రభుత్వ స్కూళ్ళను చూసుకుంటే పల్లెటూర్లలో స్కూల్ పెద్దగానే కనబడుతుంది, కానీ అందులో ఆయమ్మ ఉండట్లేదు, అసలు అక్కడ సరి అయిన వాతావరణం కరెక్ట్ ఉండట్లేదు, టీచర్స్ ఉండట్లేదు. అన్ని కరెక్ట్ ఉన్న తర్వాత ఎక్కడికో ఆటోలలో పిల్లల్నిచ్చి ఆటోలలో మాట్లాడి ఎక్కడో ప్రైవేట్ స్కూల్ కు వాళ్ళది ఉన్నదంతా దారబోసి వాళ్ళు ఏదో కారం మెతుకులు తిని పిల్లల్ని ఎందుకు పంపిస్తారు సార్? కొంచెం అర్థం చేసుకోండి. మీరు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఎందుకోసం మీరు ఊళ్ళో ఉన్న స్కూల్ ను వదిలిపెట్టేసి ప్రైవేట్ స్కూల్ కి పిల్లల్ని పంపించడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి మీరు సర్వే చేపియండి. సర్వే చేపించి ఆ సర్వేలో ఎందుకోసం పిల్లల్ని ప్రైవేట్ కు పంపిస్తున్నారు అనే దాన్ని ఆ కారణాలను వెతికి ఆ కారణాలకు పరిష్కారాలను మీరు చూడండి. చూస్తే అప్పుడు మీకు పిల్లలకు ఎలాంటి స్కూల్ అయితే వాళ్ళకు అనుకూలంగా ఉంటది అనేది మీకు స్ఫురణకు వస్తుంది. దయచేసి మీరు ఉన్న స్కూళ్ళను తీసేయడం కాదండి. జనాభా ప్రతిపాదికన ప్రతి ఒక్క పల్లెటూరులో స్కూల్ ఉండాలి. ఇప్పుడున్న స్కూళ్ళ కంటే కూడా, ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి ఇంకా కొత్త స్కూళ్ళను మీరు పెంచాలి. పెంచాల్సింది పోయి ఇంకా ఇన్ని స్కూళ్ళను తీసేస్తాము, మేము 4000 స్కూళ్ళనే పెడతాము అని అంటే ఇంకా పుట్టగొడుగుల్లాగా ఇంకా ప్రైవేట్ స్కూల్ పుట్టుకొస్తూనే ఉంటాయండి. ఇప్పుడు కష్టం చేసింది కాదు, అప్పుడు రక్తం అమ్ముకొని కూడా పిల్లల్ని చదివిద్దామన్నా కూడా స్తోమతను తల్లిదండ్రులు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ పిల్లలకు సరి అయినటువంటి చదువు రాక పిల్లలు గంజాయికి అలవాటు పడడం, అక్రమార్గాలలో ధన సంపాదన, రకరకాలుగా వాళ్ళు అసలు జీవితాన్ని మొత్తం, బాల్యాన్ని మొత్తం వాళ్ళు కోల్పోతారు. వాళ్ళకి సరి అయిన సమయంలో విద్య అందించగలిగితేనే వాళ్ళ భారత పౌరులుగా అభివృద్ధి చెందుతారు. వాళ్ళకు సరి అయిన సమయంలో విద్య అనేది లేకపోతే మనము వాళ్ళను మన దేశానికి అవసరం లేని పౌరులుగానే మనం తయారు చేసుకుంటాం. అంటే మంచి పౌరులుగా తయారు చేయాలి అని అంటే మాకు ప్రభుత్వ సహకారం అనేది పూర్తిగా ఉండాలి కాబట్టి దయచేసి గవర్నమెంట్ పేదవాళ్ళ గురించి బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క గ్రామానికి స్కూలు అభివృద్ధి చేసి అందులో మౌలిక సదుపాయాలు, టీచర్స్ కొరత లేకుండా ఆయమ్మలు ఉండేలా చేయడము. అలా ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది ఉన్నారు, ఒక ఊర్లో ఇంతమంది ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు ఎందరు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎందరు అనేది ఖచ్చితంగా సర్వే చేయించి ప్రతి ఒక్క పిల్లాడిని గవర్నమెంట్ స్కూల్కే వచ్చేలాగా దయచేసి చేయండి. దానికి మహా సహకారం ప్రతి ఊర్లో ప్రతి ఒక్క తల్లి మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామండి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మా పిల్లల భవిష్యత్తుకు మీరు సహాయ సహకారాలు అందించి మా పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని. కొత్త స్కూల్స్ ప్రారంభమవుతాయి, ఇంకా ఎక్కడెక్కడైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా సాల్వ్ అవుతాయి అనుకున్న సమయంలో మీరు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇన్ని స్కూళ్ళను మూసేస్తే మరి మా పిల్లలు ఎక్కడ పోతారని మేము ఆ వార్త విన్నప్పటి నుంచి చాలా బాధపడుతున్నాం. కాబట్టి సార్, మీరు ఈ స్కూళ్ళను మూసేసే పని పక్కన పెట్టి దయచేసి ఉన్న స్కూళ్ళల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. మేము ఏదో జనరల్ గా మాట్లాడట్లేదు. మేము అడ్డగుట్ట ప్రాంతంలో, మరి సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న ప్రాంతాల్లో స్కూల్లో విజయ డైరీ స్కూలు, సీతాఫల్ మండి స్కూల్ గురించి ఎన్నో లెటర్స్ ఇచ్చాము. మరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యేల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాము. మీరు అన్ని చేస్తామని చెప్పి ఇప్పుడు స్కూళ్ళనే మూసేస్తా అని చెప్పి మీరు విరమించుకుంటున్నారు. మేము మా సమస్యలు అన్ని తీసుకొస్తుంటే మీరు విని మీరు మాకు
ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు అనుకునే సమయంలో మరి స్కూళ్ళనే మూసేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారేమో, కానీ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఊరుకోమని మేము తల్లుల సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ప్రెస్ క్లబ్లో కాదు, ఇంకెక్కడికైనా కూడా స్కూళ్ళని తెరిపించుకునే వరకు మేము ఎక్కడికైనా ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు ఒక్కసారి మీరు సీతాఫల్ మండి వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళండి, కావాలంటే మీకు చూపిస్తాము. మొన్న వెళ్ళామండి 12 తారీఖు రోజు స్కూల్ తెరుచుకోవాలి, కానీ ఆ రోజు 2 హాలిడేస్ రావడం వల్ల 15 తారీఖు స్కూల్ ఓపెన్ అయినాయి. అక్కడ స్కూల్కి వెళ్ళి దయచేసి చూడండి. తొట్టెలు, పశువులు, అన్ని కుక్కలకు అది నివాసం అయిపోయింది. ఇంకా అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కార్లు మరి అక్కడ ఉన్న వెహికల్స్ పెట్టుకోవడానికి అక్కడ ఒక పార్క్ లాగా మారింది. ఎంత బాధాకరం అనిపించింది అక్కడ చూస్తే. అక్కడ ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం అక్కడే ఉంది సీతాఫల్ మండిలో. దయచేసి ఎక్కడో సార్ మీరు దయచేసి ఆ ప్రాంతాన్ని మాత్రం విజిట్ చేసి అక్కడ ఉన్న ఆ ప్రాంత ప్రజలకి మీరు ఆ స్కూల్ కట్టించి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంత పిల్లలు ఆ స్కూల్ మూసేసినందువల్ల షిఫ్టింగ్ స్కూల్ అయింది. ఎంతో మంది పిల్లలు షిఫ్టింగ్ స్కూల్ కావడం వల్ల సీతాఫల్ మండి, రవీంద్రనగర్ బస్తీ పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు. పనులలో బాల కార్మికులు అయ్యారు చాలా మంది పిల్లలు. వాళ్ళు షిఫ్టింగ్ స్కూల్ కావడం వల్ల చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ అందిస్తారని మేము అక్కడ అనుకున్నాం. ఎందుకంటే డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. డిగ్రీ కాలేజ్ ప్లేస్ లో కూడా కార్లు అన్ని ఆపుతున్నారు. అవన్నీ ఒక పశువులకి షెల్టర్ గా మారింది. దయచేసి ఇంకా విజయ డైరీ స్కూల్ కూడా, అది కూడా మేము ఎన్నో ఆశలతో మేము చూసాము ఈ సంవత్సరం బాగుపడిపోతుందని. దాంట్లో పిల్లలకు వర్షం వస్తే క్లాస్ రూమ్లలో వాటరు, పాములు అవన్నీ వస్తాయి. కాబట్టి అలాంటి బాగు చేయమని కోరుకుంటున్నాము. ఇంకా కూడా స్కూలు మూసేయాలని, విరమించుకోవాలని, ఉన్న స్కూళ్ళను బాగు చేసి కొత్త స్కూళ్ళను తెరవాలని, ఇంకొకటి జనాభా ప్రతిపాదికన మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా చేయాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఇవి జరగకపోతే మేము ఎక్కడి వరకైనా వచ్చి పోరాడతామని తల్లుల సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాం. బడులను మూసివేసే ఆలోచనను వెంటనే మీరు విరమించుకోవాలి. రాష్ట్రంలో మౌలిక వసతులు, బోధనా సిబ్బంది లేని పాఠశాలలను అవి వెంబడే మీరు సమకూర్చాలి. పట్టణ ప్రాంతాలలో జనాభాకు అనుగుణంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. విద్యకు బడ్జెట్లో 20% పెంచాలి. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు విద్యా కమిషన్ మీకు సిఫారసు ఇచ్చింది. ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని, అది ఖచ్చితంగా మీరు అది చేస్తే ప్రజలకు తగ్గట్టు ప్రభుత్వ బడుల మౌలిక వసతులు లేనందునే ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళడం జరుగుతుంది. ఫీజుల నియంత్రణ అనేది చట్టం రావడం వల్ల చాలా మంది పిల్లలకు మేలు జరుగుతుంది. ఫీజులు కట్టలేని స్థానంలో చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, విద్యకు దూరం అవుతున్నారు. ఈ 2 అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసులో తక్షణమే అసెంబ్లీలో చర్చ చేసి వాటి అమలుకు నిర్ణయాలు తీసుకోవాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రిని తల్లుల సంఘం నుంచి కోరుతున్నాను సార్. అసలు మీ ప్రభుత్వం వచ్చినెంబడే విద్యకు పెద్దపీట వేస్తాము, విద్యను చూస్తామని మీరు చాలా స్టేజీల మీద కూడా చూస్తారు. మన ప్రభుత్వ బడులో చదువుకున్న వారికి విద్యా సామర్థ్యాలు రావట్లేదు. క్వాలిఫైడ్ టీచర్స్ మన దగ్గర ఉన్నారు. మన స్కూళ్లను బాగుపరచుకోవాలి. ప్రభుత్వ విద్య పటిష్టం చేయడము ప్రభుత్వాల బాధ్యత సార్. ప్రతి పౌరునికి నాణ్యమైన విద్య, అది రాజ్యాంగం విద్యా హక్కు ఇచ్చిన చట్ట ప్రకారము దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలదే. రాష్ట్రాలను ఏలే ప్రభుత్వాలు ప్రభుత్వ బడులను నడపడం రావట్లేదా, అసలు నడపదలుచుకోలేరా మీరు? అది మూతపడుతున్నాయి అంటే ఎవరు సార్ కారణము? ఎవరు? ఒకసారి మిమ్మల్ని మీరు పరిగణలోకి తీసుకొని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయి అంటే కారణం పిల్లల, తల్లుల, ప్రభుత్వాల? ఎక్కడ విఫలం జరుగుతుంది? ఈ మూతపడడానికి కారణాలు ఏంటి? ఇవి సక్రమంగా ఉంటే గల్లీకో ప్రైవేట్ స్కూలు ఎలా ఏర్పడతాయి? పిల్లలు లేక ప్రైవేట్ స్కూళ్ళు పుడుతున్నాయి, పిల్లలు రాక ప్రభుత్వ స్కూళ్ళు మూతపడుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించి, విద్యా కమిషన్ అన్ని సూచనలు ఇచ్చింది, దాని మీద పెట్టేసి ఇవన్నీ దృష్టిలో తీసుకొని ప్రభుత్వ స్కూళ్ళను ఎక్కడ కూడా మూయడానికి వీలు లేదు. ఉన్న బడులను బాగు చేయాలి. ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వర్లు చేసే ఆలోచన మీరు చాలా సభల్లో, చాలా మీటింగ్లలో చెప్పారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రీ బస్ కూడా చాలా బాగుంది. కానీ మాకు కావాల్సింది, అన్నిటికంటే ముఖ్యమైనది మా పిల్లల విద్య, సమానమైన విద్య, నాణ్యమైన విద్య.
ప్రభుత్వ విద్య ఉచితం. ఏ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఇచ్చినా దాన్ని అందరికీ అందించలేము. కానీ ఏదైతే ప్రభుత్వ విద్య ఉందో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ, ప్రజల పిల్లలందరికీ ఆ ప్రభుత్వ బడి మేలు చేస్తుంది. సో ప్రభుత్వ బడి నేను రీసెంట్ గా తల్లుల సంఘం నుంచి గబ్బిలాలపేటలో 5,000 పాపులేషన్ ఉన్న పిల్లలకు ఒక స్కూల్ లేదు. ఎంత విచిత్రం! స్వతంత్రం వచ్చి ఇన్ని ప్రభుత్వాలు వచ్చి ఎక్కడ పిల్లలు ఉన్నారు, ఎక్కడ స్కూల్ లేదు అనేది ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో తెలుసుకోవాలి. విజయ డైరీ స్కూల్ గురించి, అలాగే సీతాఫల్ మండి స్కూల్లో 3 ఏళ్ళు అయిపోయింది కూలగొట్టి. అది మంచిగా ప్రైమరీ ఉండే, హై స్కూల్ ఉండే, ఇంటర్మీడియట్ ఉండే, డిగ్రీ ఉండే, నాలుగు తరాల పిల్లలు అక్కడ చదువుకున్నంత ఫెసిలిటీ దాన్ని కూలగొట్టేసి పెట్టారు. మరి కూలగొట్టినంత త్వరలో దాన్ని నిర్మించగలరా? 3 ఏళ్ల నుంచి పిల్లలు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒక స్కూల్ పోవడం అంటే అది నిమిషాల్లో జరిగే పని సార్, కానీ ఒక స్కూల్ రావాలంటే కొన్ని ఏళ్ల చరిత్ర కావాలి. సో ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్ ని కూడా మీరు మూయడానికి లేదు. తెలంగాణ ప్రభుత్వ మన ఆరుట్లలో, ఇబ్రహీంపట్నం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. దాన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకోండి. మీరు ప్రతి రెవెన్యూ మండల్ వైజ్ గా డివిజన్ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ చేయాల్సిందే. దాన్ని రోల్ మోడల్ గా చూపించడానికే చాలా మంది కృషి చేసి డోనర్ల సహాయంతో ఆ స్కూల్ ని స్థాపించారు. ఇక ఈ రోజు అక్కడ నో అడ్మిషన్ అని బోర్డు పెట్టారు సార్. ఆ స్కూల్ అంత తీరులో ఉంది. సో అలాంటి స్కూలే మన ప్రభుత్వ స్కూల్లో చేస్తే ఎందుకు పిల్లలు రారు? మనకి 100% పిల్లలు వస్తారు. లోపం మనం ఇచ్చే దాంట్లోనే లోపం పెడుతున్నారు. పిల్లలు రావట్లేదని నెపం పిల్లల మీద రుద్దుతున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. ఒక మహిళలను గౌరవించే ప్రభుత్వం, మహిళలను కోటీశ్వరాలు చేసే ప్రభుత్వము. సో మా పిల్లలకు నాణ్యమైన ప్రభుత్వ విద్య అందిస్తేనే మమ్మల్ని తల్లుల్ని మీరు గౌరవించినట్లు. ఇచ్చిన విద్య ఎన్ని సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినప్పటికీ అది విద్య కంటే ఎక్కువ కాదని నేను చెప్తున్నాను. సో విద్య మీద దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూల్ క్లోజ్ చేయకుండా ఉన్న వసతులతో మెరుగుగా విద్య అందించే ప్రయత్నం చేస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రతి డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేయాలని మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన ముఖ్యమంత్రి గారికి తల్లుల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం సార్. ఇది కాకపోతే ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఉద్యమించడానికి ప్రజా సంఘాలు కానీ, విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున విద్యా ఉద్యమకి దారి తీస్తుందని కూడా నేను ఈ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది డిమాండ్ చేస్తున్నాను. సో ప్రభుత్వ బడుల మూతవేస అనేది ఎన్నో ముందు తరాలకు నష్టమే కానీ లాభము కాదు. ఇప్పటికే చదువుకోవాలి అనే పరిస్థితి నుంచి చదువు కొనాలి అనే పరిస్థితికి వెళ్ళిపోయాం సార్. ఈ బడుల మూత వేస్తే మాత్రం ఇంకా డేంజర్ జోన్ లో తెలంగాణలో విద్య ఒక సంక్షోభంలో ఉంది. ఈ ప్రభుత్వ బడులు మూసివేస్తే అది ఇంకా సంక్షోభంలో తెలంగాణ విద్య అని అంటారు. సో బడులు మూసివేతకు ఒక బాల కార్మిక వ్యవస్థను మళ్ళీ మీరు తిరిగి రాయిస్తున్నట్టే ఉంది. ఒక దిక్కు ఫ్రీ జోన్ ఉండాలి తెలంగాణ రాష్ట్రం బాల కార్మికులని, ఒక దిక్కు మనం సమావేశాలు చేస్తున్నాం. మరి ప్రభుత్వ స్కూళ్ళని మూతివేస్తే అటు ప్రభుత్వ స్కూళ్ళు దూరం అయిపోతాయి, ఇటు ప్రైవేట్ స్కూళ్ళ వైపు ఫీజులు కట్టలేరు. సరే ఆ పిల్లలు ఏమవుతారు? మరి ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించాల్సిన హక్కు ప్రభుత్వాల బాధ్యత. అది ఒక చట్టం. ఆ చట్టం విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చి 13 ఏళ్ళు అవుతుంది. కానీ అది 100% ఏ ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది లేదు. 100% ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ రోజు మేము ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు సార్. సో ఈ ప్రభుత్వమైనా 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్లలో మీ ప్రభుత్వ విద్య పైన మీరు పటిష్టం చేస్తూ మెరుగైన అవకాశాలు చేస్తూ ఈ తల్లుల మాటకు విలువనివ్వాలి, గౌరవం ఇవ్వాలని తల్లుల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను నిజంగా తల్లుల సంఘం అంటే పులకరించిపోయాను. ఇది నిజమైన సంఘం, ఇది అమ్మ సంఘం, ఇది అందరిని ప్రేమించే సంఘం, అందరి సంక్షేమాన్ని కోరే సంఘం. మీరు మాట్లాడుతుంటే నా శరీరం అంతా పులకరించిపోయింది. నేను ఒక ఫెమినిస్ట్గా నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు, వాస్తవాన్ని చెప్తున్నాను. అయితే నిజం చెప్పాలి అంటే ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ సంక్షేమాలు కానీ సామాన్యులకి ఉపయోగపడే విధంగా లేవు. అవి ప్రభుత్వ విధానాల్లో ఒక భాగం. ఫ్రీ బస్ పెడితే మాత్రం నేనే బాధపడ్డాను. ఎందుకంటే ఇది స్వాభిమానానికి సంబంధించిన విషయం. ఇంతకుముందు మేడం ఒక మాట చెప్పింది, మీ సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం, లేకపోతే మీ సంక్షేమ పథకాలు వేస్ట్ అని చెప్పింది. నేటి భవిష్యత్ తరాల్ని నిర్మించుకోలేనటువంటి ఏ దేశమైనా మనుగడ సాధించలేదు, అభివృద్ధి పదంలో ముందుకు పోలేదు.
నేటి బాలలే రేపటి పౌరులు కనుక రేపటి గొప్ప సమాజాన్ని నిర్మించాలి అని అనుకున్నప్పుడు నేటి బాల కార్మికులుగా కాకుండా ఆపాల్సిన బాధ్యత మీదే. ప్రభుత్వ విధానాలే బాల కార్మికులకు కావడానికి ఒక కారణం. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా మనం ఎక్కడ ఉన్నామయ్యా అంటే 100% మందికి మాత్రమే చదువులు ఉన్నాయి. మల్లయ్య మల్లమ్మ అని 4 దిక్కులు వంకర్లు తిరుగుతూ రాసే వాళ్ళని కూడా అక్షరాస్యులలో పెట్టారు ఈరోజు. అంటే ఇంకా క్యూబా లాంటి చిన్న చిన్న దేశాలు 100% అక్షరాస్యతలో ముందు వరుసలో ఉన్నాయి. నేటికి భారతదేశం 75% ఉంది అంటే ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలు ఎట్లా పనిచేస్తున్నాయో మీరు ఒకసారి ఆలోచించారు. ఒకనాడు పేదరికం వల్ల దరిద్రం వల్ల కొందరికే చదువులు ఉన్నాయి, కొందరే ఎదిగారు. నేడు అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి క్రమంలో అందరికి చదువును దూరం చేస్తున్న పరిస్థితి కనపడ్డది ప్రభుత్వ విధానాలు. శ్రీ చైతన్య, నలంద లాంటి దాంట్లో పిల్లల్ని యాంత్రికంగా తయారు చేస్తున్నారు. మరి కామన్ స్కూల్ వ్యవస్థ ఏమైపోయింది? ఇప్పటిదాకా అక్కయ్య చెప్పినట్టు బర్రెగొడ్లకి గేదెలకి వాటికి నిలయంగా మారింది. విద్యావంతులు ఏం చేస్తున్నారు? శ్రీ చైతన్య, నలంద లాంటి పిల్లల్లో వాళ్ళని జైన్ చేస్తూ చదువును ఒక కల్చర్గా మార్చుకొని వాళ్ళ పిల్లల్ని గొప్ప పిల్లలుగా మారుస్తుంటే, పేదరికం ఒక పూట ఉండి ఒక పూట మరో పూట లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కామన్ స్కూల్ వ్యవస్థలో పిల్లల్ని చదివించుకొని కూటి కోసం కూలి కోసం పట్నమొచ్చిరి చిన్ని బాలలు ఓ భారతి వాళ్ళ లేత చేతులు కంది నాయమ్మ. నిన్న మొన్నటి దాకా తల్లుల కొంగు చాటు నాడినోళ్ళు అయ్యలంగడి పోతనంటే జబ్బగుర్రాలెక్కినోళ్ళు. నిన్న మొన్నటి దాకా తల్లుల కొంగు చాటు నాడినోళ్ళు అయ్యలంగడి పోతనంటే జబ్బగుర్రాలెక్కినోళ్ళు. కష్టము కన్నీళ్ళు తెలిసినయే ఓ భారతి పట్ని కష్టము కన్నీళ్ళు తెలిసినయే ఓ భారతి తప్పి పట్నం వలలో చిక్కిండ్రే. కూటి కోసం కూలి కోసం పట్నమొచ్చిరి చిన్ని బాలలు ఓ భారతి వాళ్ళ లేత చేతులు కంది నాయమ్మ. బంగులాలు కట్టెకాడ చిన్ని చేతుల తట్టలాయే కొండలల్లా కొనలల్లా రేతలెక్కల సుత్తేలాయే. బంగులాలు కట్టెకాడ చిన్ని చేతుల తట్టలాయే కొండలల్లా కొనలల్లా లేతరెక్కల సుత్తేలాయే. అగ్గి పెట్టే కంపెనీలల్లో ఓ భారతి ఈ పిల్లలెండిన పుల్లాలైనారే, ఈ పిల్లలెండిన పుల్లాలైనారే. ప్రభుత్వ విధానాలు బాల కార్మిక వ్యవస్థను భవిష్యత్ తరాల్ని ధ్వంసం చేస్తున్నాయి. ఒకనాడు చదువు ఒక చైతన్యం, చదువు ఒక ప్రశ్నించే తత్వం, చదివినటువంటి వాడు ఒక బలమైనటువంటి సామాజిక ఉద్యమం కనుక ప్రజలకు చదువును దూరం చేశారు. ఈరోజు ఆ చదువుని ఇంకా అందనంత దూరం ఒక కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడి పేదవాడిని కూలీలుగా తయారు చేయడానికే తప్ప స్వాభిమానంతో గౌరవంతో నిలబెట్టినటువంటి పరిస్థితులు ఈ దేశంలో లేవు.